ఫ్రెండ్స్, ఇది వివో T4 5G వివో నుంచి వస్తున్న కొత్త స్మార్ట్ ఫోన్. దీని ప్రైస్ ఒక 21,000 ఆ ప్రైస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ ఫోన్ సేమ్ మీకు ఏదైతే ఐక్యూ Z10 లాంచ్ అయిందో అదే ఫోన్, మంచి స్పెసిఫికేషన్ ఫోన్ అయితే వస్తుంది. ఈ బాక్స్ చూడొచ్చు, బాక్స్ మీద కూడా కొన్ని స్పెక్స్ హైలైట్ చేశారు. సైడ్ కి చూస్తే 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ క్వాడ్ కలర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 7 Gen 3 ప్రాసెసర్ ఉంది. మిగతా స్పెక్స్ మీకు మీద కనిపిస్తున్నాయి. అండ్ దీనిలో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, OIS తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇది రివ్యూ కాబట్టి ప్రైస్ అయితే కొట్టేసింది. ఇక్కడ చూడొచ్చు, ఇది వేరియంట్ వచ్చేసరికి 8GB RAM 128GB తో వస్తుంది. ఎమరాల్డ్ బ్లేజ్ కలర్. అండ్ సార్వేల్ కూడా మెన్షన్ చేస్తుంది. హెడ్ సార్వేల్ 0.990 వాట్ పర్ కేజీ, బాడీ సార్వేల్ వచ్చేసరికి 0.873 వాట్ పర్ కేజీ ఉంది. బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ చాలా సింపుల్ గా ఉంది. వివో T4 5G. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంది కవర్ లో. ఇది మొబైల్ కలర్ అయితే బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి అయితే. అండ్ ఇక్కడ డిజైన్ కూడా వస్తుంది చూడొచ్చు, ఇక్కడ సైడ్ కి ఇట్లా పెడితే. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ కేస్ ఇది. ఒకసారి కేస్ కూడా వేసి చూద్దాం. కేస్ వేస్తే ఫోన్ మీకు చూడడానికి ఇలా ఉంటుంది. క్లియర్ కేస్ కాబట్టి మనకి డిజైన్ కూడా నీట్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ వారంటీ కార్డ్ ఒకటి ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. అండ్ వచ్చేసరికి IMEI స్టిక్కర్స్. ఇది చార్జర్, టైప్ ఏ ఇన్పుట్, 90 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. ఇక్కడ టైప్ A టు టైప్ C కేబుల్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. దీంతో పాటు స్పెషల్ ఇన్వైట్ కూడా వచ్చింది, వివో T4 5G అని చెప్పేసి. ఇది ఇన్వైట్ బాక్స్. అంటే ఇది మొబైల్ మీరు కొంటే నార్మల్ కింద మీరు అన్బాక్సింగ్ చేస్తారు అట్లనే వస్తుంది. ఇదంతా మీకు రాదు, జస్ట్ ఇన్వైట్కి ఇలా పంపించారు అనమాట. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూస్తే బ్లాక్ యువర్ డేట్ అని చెప్పేసి స్కానర్ ఉంది. దీన్ని స్కాన్ చేస్తే దీని లాంచ్ డేట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి చాలా థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ బ్రాస్లెట్ అయితే ఇచ్చారు, చేతికి పెట్టుకోవచ్చు. అండ్ దీని కింద వచ్చేసరికి లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి నార్మల్ డైరీ. ఇది వచ్చేసరికి క్యూబో టైర్ ఇన్ఫ్లేటర్. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాలెట్ నింజా, బాటిల్ ఓపెనర్, స్క్రూ డ్రైవర్, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకా ఆల్ ఇన్ వన్. అండ్ ఫైనల్లీ ఒక వాటర్ బాటిల్ అయితే ఉంది. అండ్ నీకు ఫోన్ లో మెయిన్ హైలైట్ బ్యాటరీ. ఇది 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్. ఇది చెక్ చేసా కూడా నేను. 1 hour 1 minute అలా టైం తీసుకుంటుంది. 1 hour 5 minutes లోపు మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఫోన్ ని. అండ్ ఈజీగా 2 days అయితే యూజ్ చేయొచ్చు మీరు యూజ్ చేసే దాన్ని బట్టి. మరి ఈ హెవీగా ఎంత హెవీ అని యూజ్ చేయండి, 1 day పైన బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా అయితే మీకు వస్తుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి వెయిట్ అని చెప్పొచ్చు. ఈ 7300 mAh బ్యాటరీ కాబట్టి ఓవర్గా మనకి వెయిట్ ఉంటుంది అనుకుంటాం. కాకపోతే ఇది మీకు జస్ట్ 199 grams వెయిట్ ఉంటుంది అంతే. వాటర్ రెసిస్టెంట్ ఉండదు. IP65 రేటింగ్ అయితే వస్తుంది స్ప్లాష్ రెసిస్టెంట్ తోటి. థిక్నెస్ వచ్చేసరికి 7.89 mm థిన్ ఉంటుంది. ఫ్రంట్ షార్ట్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్స్ ప్లాస్టిక్. అండ్ దీనిలో మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఇది డ్రాప్స్ కూడా ఇది సర్వే అవ్వగలదు చిన్నవి. ఈ ఫోన్ మీరు పవర్ బ్యాంక్ లో కూడా యూస్ చేయొచ్చు. దీని యూస్ చేసి మీరు వేరే ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఛార్జింగ్ పెట్టాలనుకుంటే ఛార్జింగ్ పెట్టొచ్చు. ప్రాసెసర్ దీనిలో మనకి మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మీకు 4 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మీకు 90 FPS గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ అయితే BGMI అయితే 60 FPS హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఈ ప్రాసెసర్ క్యాపబుల్ 90 FPS గేమింగ్ కూడా ఆడొచ్చు. ఫ్యూచర్ లో దాన్ని ఎనబుల్ చేయొచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 128GB తో వస్తుంది. LPDDR4X RAM UFS 2.2 తో వస్తుంది. డిస్ప్లే కూడా బాగుంటుంది. మీకు 6.77 inch ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీలో చూడొచ్చు. స్టీరియో స్పీకర్స్ ఉండవు, అదొకటి మైనస్. దీనిలో మీకు సింగిల్ స్పీకరే ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏముండవు. ఇలా ఓన్ ఆడియో, సూపర్ ఆడియో అని ఉంటుంది. కెమెరా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ సెన్సర్, సోనీ IMX882 సెన్సర్. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఉండవు. 2x వరకు మీరు ఇన్ సెన్సార్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. కొన్ని శాంపుల్స్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వివో కాబట్టి మీకు కెమెరా అయితే బాగానే ఉంటుంది, ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది, ఫొటోస్ కూడా మీకు బాగా వస్తాయి. అండ్ ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇగో మీకు బాగానే పనిచేస్తుంది. 2 మెయిన్ కెమెరాస్ పనికొచ్చే కెమెరాస్ అయితే ఉంటాయి. మీరు యూస్ చేసి మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియో కూడా 4K లో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ 4K 30 FPS ఉంటుంది, ఫ్రంట్ కూడా 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. సెన్సార్స్ అన్ని ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 10 5G బ్యాండ్స్ ఉంటాయి. NFC ఉండదు, IR బ్లాస్ట్ అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ FunTouchOS 15 మీద రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కస్టమ్ ఇవే అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ అండ్ డ్యూయల్ యాప్స్ ఇట్లాంటివన్నీ. FunTouchOS 15 సంబంధించి మన ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంటుంది, చెక్ చేయండి. అది అంటే FunTouchOS 15 ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ మీరు అక్కడ తెలుసుకోవచ్చు. AI ఫీచర్స్ విషయానికి వస్తే సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది. అండ్ AI ఎరేజర్ ఉంది. AI నోట్ అసిస్ట్ ఉంటుంది. AI సూపర్ డాక్యుమెంట్. అండ్ ఇవన్నీ నేను Z10 వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే చెప్పాను. AI ఫీచర్స్ సంబంధించి అక్కడ మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ సేమ్ అదే ఫోన్. ఒకవేళ ఈ ఫోన్ మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం ఆ వీడియో తప్పకుండా చెక్ చేయండి. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వివో T4ది. అండ్ ఫోన్ మీకు మంచి స్పెక్స్తోనే వస్తుంది. ఒకవేళ మీరు వివో బ్రాండ్లో చూస్తుంటే ఫ్లిప్కార్ట్లో మీరు కొనుక్కోవాలనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.